శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదంటూ నిరసన తెలిపారు. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు కేటాయించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లులుకు వేల కోట్ల విలువైన భూములు కేటాయించారని విమర్శించారు. ఇచ్చిన భూ విస్తరణ ఎప్పటి వరకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు సార్, నేను జవాబు చూసారా సార్? మెగా డిఎస్సీలు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి సార్? ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత ఎవరికన్నా వాళ్ళ వల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అన్నదాన్ని క్వశ్చన్ సార్. ఇది టోటల్గా టోటల్ ఇర్రెలవెంట్ జవాబు ఇచ్చారు సార్ ఆయన. టోటల్లీ ఇర్రెలవెంట్. మెగా డిఎస్సీలు ఎన్ని జాబ్స్ వచ్చాయి, మిగతా వాటిలో ఎన్ని జాబ్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఎన్ని జాబ్స్, మొత్తం లిస్ట్ ఇచ్చాడు ఈయన. ల్యాండ్ అలాట్మెంట్ ఎంత అయ్యింది, దానివల్ల ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఇది క్వశ్చన్. దానికి సంబంధించింది అంతే. దానికి పాపం ఒక పేజీ మొత్తం రాశారండి, రకరకాల ఉద్యోగాలు రాశారు. మలేషియాలో కంపెనీ ఎత్తేసారు, వేరే దేశాల్లో కంపెనీ ఎత్తేసారు. అసలు కంపెనీయే మన రాష్ట్రాల్లోకి వచ్చి బ్యాంక్ కరప్ట్ అయిపోతే వాళ్ళకి 13.7 నగరాలు ఇచ్చారు అధ్యక్ష వైజాగ్లో. మళ్ళీ విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ అధ్యక్ష. అసలు విజయవాడ అంటే బెజవాడకు ఒక ల్యాండ్ మార్క్ అది. అలాంటిది ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారు? ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారు అధ్యక్ష? ఇప్పుడు మీరు ఈ వరుస కంపెనీ ఎవరిది? ఎటేటో తీసుకుపోలేదు. ప్రైవేట్ కంపెనీలకి భూములు, ఈ ప్రైవేట్ కంపెనీ వరుస ఎవరిది? ఈ వరుసకి 20 ఎకరాలు ఎందుకు ఇచ్చారు వైజాగ్ లో? ఏ ఉద్దేశం ఇచ్చారు? విజయవాడ బస్ స్టాండ్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రకంగా మొత్తం ఇక్కడ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు కరెక్టే. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఉద్యోగాలు రావాలంటే, కంపెనీ ముందుకు పోవాలంటే కోర్టు కేసులు లేకుండా ఉండాలా? మీరు చేసే అన్ని కూడా అవగాహన లోపంతో చేస్తున్నారు, అధికారులు అవగాహన లోపంతో చేస్తున్నారు. ఇండోసోల్ కంపెనీ 69,000 కోట్లతో మన రాష్ట్రానికి వచ్చిందో దాన్ని మనం ప్రోత్సహించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ 15 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరానికి 943 కోట్లు ఆఫ్టర్ కమిషనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పి మీరు జీవోలు ఇవ్వడం జరిగింది. 943 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి 8,364 ఎకరాల భూమి ఇచ్చేదే కాకుండా వీళ్ళు ఇస్తే, అది కాకుండా మళ్ళీ మొత్తం ఊరలకు వచ్చేటప్పటికి 41,154 కోట్లు మీరు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగానికి 3,05,00,000 రూపాయల సబ్సిడీ మన ప్రభుత్వం నుంచి ఇస్తే ప్రభుత్వానికి ఇది ఆర్థిక భారం అవుతుందనేది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. బీపీసీలకు వచ్చేటప్పటికి ఒకసారి మంత్రి గారికి మీరు పరిశీలించండి. అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ కవరింగ్ 75% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ 20 years. అది కాకుండా అలా ఏం చెప్పారు, 96,000 crores ప్లస్ అండర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, ప్రొవిజన్ ఆఫ్ ఏపీ ఐడిపి 4.0, capital subsidy 43.5% in 15 installments of 100% GST refund and operational fees of refund of SGST కూడా ఇస్తున్నారు. అంటే 96,000 కోట్ల కంపెనీకి 72,000 కోట్ల సబ్సిడీ. అసలు ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ తెచ్చి కడుతుంది 15 ఏళ్లలో?